ప్రేరేపించారు తండ్రి. వారి మనసును ప్రేరేపించి వాటిని ఇచ్చుటకు వాళ్ళ మనసును మంచి మనసు దయచేయమని ప్రాధాయపడుచున్నాం. అలాగే తండ్రి దేవ, ఈ నెలలో జరుగుతున్నటువంటి 29వ తేదీన స్త్రీల లేఖన ప్రయోజనం చదువుతండి. ఈ యొక్క సదస్సును మీ మహిమార్థంగా జరుగుటకు కృప చూపించండి. వాటికి కావాల్సిన వనరులు అన్నింటి తండ్రి మీ కృప చొప్పున దయచేయని ప్రాధాయపడుచున్నాం. వాతావరణంలో మీ స్వాధీనం ఉంచుకోవాలని ప్రాధాయపడుచున్నాం. మీ కుమారుడు దైవజనం రాబోతున్న తండ్రివా, ఆయన ప్రయాణం అంతలో తొడగొండి కాచి కాపాడండి. ఆయన వాక్యం చెబుతుండగా సమస్త జ్ఞానం ప్రసాదించండి. అలాగే తండ్రి దేవ, ఈ సమయంలో మీ కుమారుడు మా దైవజకుడు తండ్రి నీ వాక్యం బోధిస్తుండగా అతను కావాల్సిన సమస్త జ్ఞానాన్ని ప్రసాదించమని పాల్చి నంబర్ పెట్టుకుంటున్నాం. తండ్రి దేవ, మీ కుమారుడు మా సహోదరుడు ఆత్మ సోదరుడు రాజేష్ గారు తండ్రి అనారోగ్యంతో బాధపడుచుండగా మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మా మధ్యలోకి తిరిగి నడిపించమని పాల్చి నంబర్ పెట్టుకుంటాం. అలాగే తండ్రి, తిరుపతిలో బట్టి నీ కుమార్తె తండ్రి జాచిన యొక్క తండ్రి మోసిన భార్య ఆయమ్మను కూడా దీవించి కాపాడాలని తండ్రి. అలాగే మీ కుమారుడు తండ్రి నారాయణ కుమారుని కూడా దీవించి కాపాడాలని తండ్రి. ఎవరైతే నీ పిల్లలు ఏంటి వారు తండ్రి మంచి మనసుతో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా వాళ్ళని ముట్టి స్వస్థపరిచి తండ్రి తిరిగి నీ యొక్క సన్నిధిలో నడిపించుటకు, నీ మాటలు వినుటకు, నీ పనులు ఉండటకు కృప దయచేయమని నీ పాల్చి నంబర్ పెట్టుకుంటున్నాం. తండ్రి దేవ, గర్భఫలాలు లేక ఎంతమంది బాధపడుచున్నా నీ చిత్తం బట్టి వారి గర్భఫలాలు ఏమో కూడా నీ పాల్చి మొర పెట్టుకుంటున్నాం తండ్రి. ఇక సంఘానికి కొడు వచ్చే ప్రతి ఒక్క బిడ్డని దీవించి కాపాడి వింటున్నాం మేము అందరం తండ్రి దేవ. విను మాత్రం ఉండకుండా మోసపరుచుకోకుండా తిని ఆనాడు తండ్రి మెరుగుపడినటువంటి సంఘస్థులు ఎలాగైతే వాక్యాన్ని పరిశోధించారు తండ్రి, మేము అందరికీ జ్ఞానులు కాయినప్పుడు తిని మాకు ఇచ్చిన జ్ఞానంతో మేము కూడా తండ్రి ప్రతి మాటను పరిశీలించి వాక్యానుసారం నడుచుకున్న గొప్ప భాగ్యం మాకు దయచేయడం కోరుకుంటూ మరొకసారి తండ్రి దేవ, ఇక ఇరుగుల సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఆశ్రయించి కాపాడి ఎవరైతే కష్టపడుతున్నారో వారికి ఫలఫలం ఏమని నీ పాలిస్తే మొరపెట్టుకుంటూ తండ్రి దేవ, ఇంతవరకు మనం అన్ని విధాలుగా కాల్చి కాపాడే విధానం బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ గడిచిన సంబంధించి ఈ సమర్కుతారని ఇన్ని మాటలు ఇన్నప్పటికీ మేము తప్పులు చేసి ఉంటుండగా మా తప్పులు మరొకసారి క్షమించడం ప్రాధాయపడుతూ ఈ యొక్క ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసునామములో అతి వినతమైన మా కన్న తండ్రి. ప్రార్థించినటువంటి సహోదరుడు జి మల్లేష్ గారికి క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్ పట్టణం చదువుకుందాము. బైబిల్ పట్టణము సహోదరుడు కె హరిబాబు వచ్చి బైబిల్ పట్టణం చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. బైబిల్ పట్టణము ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదివి వినిపించవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ అలాగే దేవసేవకులు కూడా నా వందనములు. మనం ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. దావీదు కుమారును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థమని ప్రసంగి చెప్పినప్పుడు వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్నది లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను దయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరల తిరుగుచు తాను మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రములో పడును. అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారిపోవునో అక్కడికే పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును.
ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్నులు తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది. మునుపు జరిగినదే ఇక జరిగిపోవచ్చున్నది. సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు. ఇది నూతనమైనదని యొక్క దానిని గూర్చి ఒక్కడు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములో నుండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు. పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరము వారు తరము తర్వాత నుండి రాబో వారికి కలుగుదు. ప్రసంగినైన నేను యెరూషలేము నుండి ఇశ్రాయేలీయుల మీద రాజునై యుండిటిని. ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్నది క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నియు వ్యర్థములే. అవి ఎక్కడ గాలికై ప్రయాసపడుచున్నవి. వంకరగాను దానిని చక్కపరచ లోపము గలది, లెక్కకు రాదు. యెరూషలేము నందు నాకు ముందున్న వారందరి కంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితి ననియు జ్ఞానమునకు విద్యను నేను పూర్ణముగా అభ్యసించితి ననియు నా మనసులో నేను అనుకొంటిని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమునకును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొనింటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. దేవుని వాక్యం దీవించుగాక. బైబిల్ పట్టణం చదివినటువంటి సహోదరుడు హరిబాబుకు క్రీస్తుపేట వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చి ఉన్నాము. ఈనాడు ఏర్పాటు చేయబడిన పాఠము క్రైస్తవుడు అర్పింపవలసినవి బలులు ఏవి. మరొకసారి పాఠం పేరు క్రైస్తవుడు అర్పింపవలసిన బలులు ఏవి పార్ట్ 2 అనే పాఠాన్ని మన మధ్యలో ఉన్నటువంటి ఎర్రగుంట ప్రాంతంలో దేవుని సేవను జరుగుతున్నటువంటి ప్రిన్సిపాల్ యోహాను గారు
వాక్యాన్ని చెప్పుటకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ మనసులను సిద్ధపరచుకొని వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటాను. అన్నగారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన వాళ్ళారా, అందరి తలలు వంచినట్లయితే ప్రార్థనతో మరి ఈనాటికి ఏర్పాటు చేయబడిన పాఠాన్ని మనము లేఖనానుసారముగా పరిశీలన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీరు ప్రేమించారు, కృప చూపించారు. మరొక ఈ గురువారమున మీ సన్నిధిలో మమ్మల్ందరినీ క్షేమకరంగా ఆరోగ్యముతో ఆయుష్తో నిలవబెట్టి నాయనా మీ విలువైన సంగతులను మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు మీ వందనాలు తండ్రి. మరి మీ సన్నిధిలో మేము ఎంతగా ఎదుగుతూ ఉంటే అంతగా ఆత్మీయంగా బలపడతాం, స్థిరపడతాం నాయనా. మరి మీ కొరకు ఉన్నతమైన కార్యక్రమాలు చేసుకుంటూ భూమి మీద నిన్ను మహిమపరిచే శక్తిని, బలాన్ని మీరు దయచేస్తారు కనుక అలాంటి ఉద్దేశముతో మీ పనులలో, మీ కార్యక్రమాలలో మేమందరం ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించండి. మరి మీ పిల్లలు ప్రేమించారు, వాక్యం పట్ల ఆసక్తితో మీ వాక్యం ముందుకు వచ్చారు నాయన. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయమున మీ పిల్లలకు ఎలాంటి మాటలు వారి ఆత్మీయ జీవితానికి, వారి ఆత్మలకు రక్షణకరంగా ఉండడానికి ఎలాంటి మాటలు అవసరమో అవన్నిటినీ నాయన చక్కగా మీ లేఖనాలలో నుండి మీరే మాట్లాడించండి. చెబుతున్న నాకు కూడా నా సొంత మాటలు కాకుండా కేవలం మీ ఆత్మ సహాయముతో సందర్భానుసారమైన జ్ఞానాన్ని మీరు నాకు ప్రసాదించి మీ పిల్లలతో మీరే మాట్లాడించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు చేరి వచ్చిన సంఘ సభ్యులైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ గురువారానికి ఏర్పాటు చేయబడిన పాఠమే క్రైస్తవులు అర్పించవలసిన బలులు ఏవి. హలో, క్రైస్తవులు అర్పించవలసిన బలులు ఏవి అనే ఈ అంశాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించాలని కోరుతూ, మరి నెక్స్ట్ గురువారము క్లాసు ఉండదు. ఎందుకంటే బుధవారమే మరి 6వ స్త్రీల లేఖనాల పరిశోధన సదస్సు ఉంటుంది కనుక నెక్స్ట్ గురువారం క్లాస్ ఉండదు. శుక్రవారము యథావిధిగా స్త్రీల బైబిల్ తరగతి ఉంటుంది కనుక మరి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే నెక్స్ట్ వారంలో గృహ కూడికలు కూడా ఏవి కూడా ఉండవు. ఎందుకంటే ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవాల్సినటి తర్వాత పనులు ఉంటాయి కనుక మరి నెక్స్ట్ గురువారంలో గృహ కూడికలు కానీ గురువారం క్లాస్ కానీ ఉండదు. గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరి బుధవారమున లేఖనాల పరిశోధన సదస్సుకు అన్ని కుటుంబాలు రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే సమయాన్ని కూడా అందరూ పాటించండి. సమయము వేస్ట్ చేయకోకుండా అందరూ త్వరగా ఆ రోజు లేచి మీ ఇంటి పనులు అన్నీ ముగించుకొని ఖచ్చితంగా 10 గంటలకల్లా మందిరానికి రావడానికి అందరూ సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరి దానికి సంబంధించిన పబ్లిసిటీ సహోదరులు మరి మీ వాట్సాప్లో అయితేనేమి,
ఫేస్బుక్లలో అయితేనేమి, అలాగే వాట్సాప్ స్టేటస్లో అయితేనేమి, ఇవన్నిటిలో పబ్లిసిటీ చేస్తూ మరి అనేక మందికి తెలియజేసి మరి సెమినార్కు గ్యాదర్ చేయవలసిన బాధ్యతను మనందరి మీద ఉంది. కానీ అందరి మీద ఉంది కనుక అందరూ కేర్ తీసుకొని దేవుని పనిలో సహకారులుగా మనము ఉండడానికి ప్రయత్నము చేయాలి. అవునా? కనుక మరి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని సండే పాంప్లెట్లు అన్నీ చర్చెస్కు పంపించాలి. గనుక మరి ఆ వివరాలు రేపు సండే కానీ లేకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ ముందు గ్రూపులో పెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా మీకు కేటాయించిన పనులను చేసుకుంటూ ఏ మందిరాల్లో మరి టైమింగ్స్ మీకు అందరికీ తెలుసు కనుక ఎవరెవరో ఆ టైమింగ్స్కి వెళ్ళి సాధ్యమైనంత వరకు పిల్లలకు ఇవ్వకోకుండా పెద్దలకు మాత్రమే పాంప్లెట్లన్నీ అందించి వారిని ఆహ్వానించడానికి మీరందరూ సిద్ధపడాలని కోరుతూ మరి వాక్యంలోనికి మనం వెళ్ళగలిగితే, ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మరి ఈ పాఠంలో ఉన్న మొదటి భాగాన్ని మరి ఈ నెలలో 2వ శనివారమున మొదటి భాగాన్ని చెప్పడం జరిగింది. మరి ఆ రోజున ఏమి కూర్చో, శనివారమున మొదటి భాగాన్ని చెప్పడం జరిగింది కనుక మరి మీలో చాలామంది ఆ రోజు రాలేదు. మరి కొన్ని టూకీగా నేను ఆ విషయాలను చెప్పి మరి ఈ పాఠాన్ని ఈరోజు ముగించాలని అనుకుంటున్నాను. దానికంటే ముందు వాక్యము దగ్గరికి మనం వచ్చాము అంటే, నిజంగా వాక్యము దగ్గరికి మనం వచ్చాము అంటే చాలా ఆతృతతో వాక్యం దగ్గరికి రావాలి. ఏమండి, ఎంత ఆతృతగా దేవుడు ఈరోజు నా ఆత్మీయ జీవితానికి ఎలాంటి మాటలు మాట్లాడబోతున్నాడు అనే ఆతృతతో ఆసక్తితో ఎప్పుడైతే దేవుని వాక్యము దగ్గరికి మనము వస్తామో అప్పుడు నిజంగా హృదయము నిండా మన ఆత్మలకు అవసరమైన నిత్య జీవపు వాక్కులను దేవుడు సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు. ఏదో వచ్చాను పోతున్నాను, వాక్యం మీద ఆసక్తి లేకుండా తపన లేకోకుండా నువ్వు వచ్చావనుకో, అలాగే నాకు తెలుసులే అనే ఉద్దేశంతో వస్తే కూడా దేవుడు నీతో సరైన విధంగా మాట్లాడడు. అలాంటప్పుడు మనము వాక్యం దగ్గరికి ఎలాగ రావాలి, ఎలాంటి మనసుతో వస్తే వాక్యము నీ హృదయము నిండా ఉంటుంది అంటే బైబిల్లో ఒక మాట వ్రాయబడింది. ఇలాంటి మనస్సుతో ఇలాగ నువ్వు సిద్ధపడి వాక్యం ముందుకు నువ్వు ఇంటి నుండి బయలుదేరి రావాలి. వచ్చిన తర్వాత ఇక నీవు ఇంకా అన్నీ మరిచిపోయి కేవలం నీ మనసంతా ఎలాగుండాలి, దేని మీద ఉండాలి, వాక్యం మీదనే నువ్వు కేంద్రీకృతమై ఉండాలి. అలాగున్నావనుకో ఇంకా నీకు లోకపు ఆలోచనలు కానీ అపార్థాలు కానీ ఏవి కూడా ఉండవు. ఎలాగ రమ్మన్నాడు వాక్యం దగ్గరికి, ఎలాంటి మనస్సుతో వాక్యం దగ్గర నువ్వు కూర్చోవాలి చూద్దాం ఒకసారి. ఆ మాట చూడండి, తీయండి బైబిలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. బాగా వినండి, మీరు బాగా ఆలోచించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనము జాగ్రత్తగా ఆ వచనాన్ని మనము పరిశీలన చేయగలిగినట్లయితే అక్కడ రచయిత ఏం రాయిస్తున్నాడో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 22వ వచనం. అందరు తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. అంటే నువ్వు మనస్సాక్షితో ఎలాగ రావాలి? నీ మనస్సాక్షికి ఏముండకూడదు? కల్మషము ఉండకూడదు. కల్మషము పెట్టుకొని నువ్వు వాక్యము దగ్గరికి వస్తే అది నీకు ఎక్కదు, అర్థము కాదు. ఓకేనా? ఎలాగ రమ్మంటున్నాడు? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. ఎట్ట రావాలో తెలుసా? కల్మషం లేకుండా వాక్యం దగ్గరికి రావడం అంటే ఏంది? కల్మషము లేకుండా వాక్యము దగ్గరికి రావడం అంటే ఏంది? ఏందో తెలుసా? ఇక నాకు ఏమీ తెలియదు, దేవుడు చెబితే నేను వినాలి, అంతవరకు నాకు ఏమీ తెలియదు అనే మనస్సాక్షితో నువ్వు రావాలి. అవునా? ఏదో అంతా తెలిసిన వ్యక్తిగా అన్ని విధాలుగా అన్ని కోణాల్లో నువ్వు తెలుసుకున్నట్టుగా వస్తే అది సరైన విధంగా ఎక్కదు నీకు. అందుకని ఏమంటున్నాడు? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎంత ఆ రెఫరెన్స్ చూడండి, ఎంత విస్తారంగా రాశాడో. ఈ మాటను బట్టి మనకేమర్థం కావాలి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆషామాషిగా వస్తే దేవుడిని మాటలు నీకు ఎక్కవు. ఎలాగ రావాలంటున్నాడు? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి. ఏ స్నానం ఇది? శరీర సంబంధమైన స్నానం కాదు. ఏమంటే ఇప్పుడు మీరు అందరూ వచ్చేటప్పుడు స్నానాలు చేసి వచ్చారా లేదా? అందరూ చేసే వస్తారు. ఎందుకు స్నానాలు చేసి వస్తారు? శుభ్రంగా ఉండాలి కాబట్టి. శరీరం ఏమండి? శరీరం శుభ్రంగా ఉండాలి, అలాగే ఆత్మ కూడా శుభ్రంగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? స్నానం చేసే రావాలి, ప్రిపరేషన్ అయ్యి రావాలి. అదే కదా? ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అంటే నీ హృదయం ఎలాగుండాలంటే యథార్థమైన హృదయముతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు అనుకో, ఇంకా నీకు దేవుడు ఎంత శ్రద్ధతో ఎంత గొప్ప మాటలను దేవుడు నీతో మాట్లాడతాడు. అలాంటి మనస్సుతో సిద్ధపరుచుకొని నువ్వు దేవుని సన్నిధికి వస్తేనే నువ్వు యాక్టివ్గా ఉంటావు, ఎలాంటి కల్మషము లేని వాడివిగా ఉంటావు. ఏమండి? జాగ్రత్తగా దేవుని పనిని చేసుకుంటూ దేవుని కార్యక్రమాలలో ముందుకు వెళ్ళిపోతావు. ఇలాంటి మనస్సుతో ఎప్పుడు కూడా చెప్పే వ్యక్తిని కాకోకుండా, ఏమండి, దేవుడు నాతో మాట్లాడాలి ఆ చెబుతున్న వ్యక్తితో కాదు, కానీ ఆ వ్యక్తి కేవలం పైకి మాత్రమే, కానీ మాట్లాడించేది దేవుడు. ఏమండి?
కాబట్టి వ్యక్తిని కాకుండా నాయన ఈ ఈ విధంగా నాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ఈరోజు నాకు దయచేయి అని సిద్ధ మనసుతో నువ్వు వచ్చినప్పుడే ఏమండి చక్కగా నువ్వు శ్రద్ధగా వాక్యాన్ని నువ్వు వింటూ అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు. అలాగా మనమందరం ఉండడానికి ప్రయత్నము చేయండే తప్ప మరి మరొక ఆలోచనతో ఎవరు కూడా ఉండకూడదు. ఏమండి? మరి అలాంటి యథార్థమైన హృదయముతో ఇప్పుడు ఎలాంటి కల్మషము లేకుండా వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించాలని కోరుతూ, మరి మనము దేవుడు క్రైస్తవులముగా మనం అర్పించవలసినటి శరీర సంబంధమైన బలులు కాదు. శరీరము సంబంధమైన బలులు ఎవరు అర్పించారు అంటే పాత నిబంధనలో మన పితరులైన ఇశ్రాయేలీయులు అర్పించారు. ఆ అర్పించే బలులు దేవుడు కొంతకాలానికి అర్పించాడు, కానీ మళ్ళీ వచ్చే రాబో వాక్యము విస్తరించే కొద్దీ, సత్యము దగ్గర అయ్యే కొద్దీ ఏమన్నాడు అంటే, నాయనంగా మీరు అర్పించే ఈ శరీర సంబంధమైన బలులు నాకు వద్దు, క్రైస్తవులుగా మీరు అర్పించవలసిన బలులు ఉన్నాయి కనుక అది నేను మీకు చెబుతాను, అది మీరు చెయ్యండి అనే విధంగా దేవుడు వాక్యములో మనకు వ్రాయించాడు. అందుకనే మరి దేవుడు శరీర సంబంధమైన బలులను కోరలేదు, కానీ ఆత్మ సంబంధమైన బలులనే నేను కోరుతున్నానని ఒకదానికి ఇచ్చు ప్రవక్త అయిన హోషియా గారి ద్వారా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఈ మాట చదువుకొని ముందుకు మనం వెళ్ళగలిగితే, హోషియా గ్రంథము 6వ అధ్యాయము చూడండి, అక్కడ వ్రాయించిన మాటను ఒకసారి మనము ధ్యానించి ముందుకు వెళ్ళగలిగితే, హోషియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ దేవుడు అంటున్న మాట చూడండి. దేవుడు ఏమంటున్నాడు? ఏంది అది? ఏంది అట్టొస్తుంది? ఏ దాంట్లో పెట్టాం అది? దీని మైకు మళ్ళీ ఎందుకు అట్లా వస్తుంది? ఏమంటున్నాడు? నేను బలిని కోరను గాని. ఏం కోరుతాడంట దేవుడు? బలిని కోరను అంటే ఆ శరీర సంబంధమైన బలుల మీద దేవునికి ఏమొచ్చిందంటే విరక్తి వచ్చింది, ఆసక్తి తగ్గిపోయింది. కనుక ఏమంటున్నాడు? నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆ జ్ఞానాన్ని ఇదిగో రాను రాను సర్వసత్యము మీ దగ్గరికి వచ్చేటప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు అర్పించిన బలులు కాకుండా నాకిష్టమైన బలులను మీరు అర్పించాలి అంటే ఇదిగో ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి అని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. అంటే క్రైస్తవులంగా మనము ఏ బలులను అర్పించాలి అంటే ఆత్మ సంబంధమైన బలులను మనము అర్పించాలి అని ఎక్కడ వ్రాయబడింది అంటే మనకు చెప్పిన మాటే. ఒకసారి మళ్ళీ ఆ మాట చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు చూడండి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడండి.
ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. క్రైస్తవులంగా ఏ బలులు అర్పించాలి? ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. కోళ్ళను కాదు, మేకలను కాదు, పొట్టేళ్లను కాదు, దూడలను కాదు, దున్నపోతులను అంతకంటే కాదు. ఏమండి? ఇవి అర్పించే కాలాలు పోయాయి. క్రైస్తవులంగా ఇవేవి కూడా దేవునికి అర్పించకూడదు. ఒకవేళ నువ్వు అర్పించిగా అవి కోసుకొని మనమే తింటామే తప్ప దేవుడు ఏమి తింటామా? ఏమండి? ఈరోజు చాలామంది హైందవులు దేవరాన్ని జరుపుకుంటారు. ఆ దేవరాలో ఏం చేస్తారు? ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పొట్టేలు కోసుకుంటారు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మేక కోసుకుంటారు. ఏమన్నా ఎంగడి సుబ్బయ్యనా మన కూడా వాళ్ళు కోసుకున్నారు. అవునా? ఎందుకు? ఎవరికని అయ్యి? ఎవరికని? దేవునికే. దేవుడు వచ్చి తింటాడా? ఏమండి? అందరినీ పిలిపించుకొని మన బంధువులను మనమే కోసుకొని తింటాం. అంటే వాళ్ళ దాని కాకుండా వాళ్ళని కాదు, కానీ సహజంగా మనము ఆలోచించేది. కానీ క్రైస్తవులముగా మనము చేసేది ఏంది అంటే, దేవుడు మనల్ని ఎలాంటి బలులను ఇవ్వమంటున్నాడు అంటే ఏమంటున్నాడు? దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. మరి ఇంతకు ఆత్మ సంబంధమైన బలులు ఏంటి అంటే ఏమండి? మొదటి బలిగా ఏమి ఆ రోజు నేర్చుకున్నామంటే, విరిగి నలిగిన మనస్సుతో దేవుణ్ణి అడగాలి. అంటే దేవుడికి ఎలాంటి బలి కావాలి అంటే విరిగి నలిగిన మనస్సు. ఈ విరిగి నలిగిన మనస్సు ఎప్పుడు, ఏ సందర్భములో దేవునికి అర్పించాలి అంటే, మనము ఒక తప్పు చేసినప్పుడు, ఒక పాపము చేసినప్పుడు, ఆ పాపాన్ని దేవుని దగ్గర ఏ విధంగా వచ్చి మనము అంటే మన విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గర పశ్చాత్తాపడి చేసిన తప్పు మళ్ళీ చేయకోకుండా బహు జాగ్రత్తగా బ్రతకడానికి ఇచ్చే బలినే విరిగి నలిగిన మనస్సుతో ఇచ్చే బలి అని మనము వాక్యములో ఆ రోజు చదవడం జరిగింది. ఏమండి? అది మొదటి ఆత్మ సంబంధ బలి ఏంటంటే విరిగి నలిగిన మనసు. ఆ మనసు, ఆ బలిని ఎవరు ఇచ్చారు అంటే దావీదు మహారాజు గారు ఆయన చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి దేవునికి అలాంటి విరిగి నలిగిన మనస్సుతో దేవునికి బలిని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక రెండవ బలి ఏంది అనేది మనం ఆలోచిస్తే స్తుతి యాగపు బలి. రెండవ బలి ఏది? స్తుతి యాగపు బలి. అంటే స్తుతి యాగపు బలి అంటే ఏంది? ఇది స్తుతి యాగపు బలి అంటే మనము దేవుని సన్నిధికి వచ్చి ఆయనను స్తుతించడం, అంటే పాటలను పాడడం. ఒక్కసారి ఆ మాటను మనము చదవగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అంటే స్తుతి యాగము బలి కూడా ఇదేనా? యాకోబు రాసిన పత్రిక 13వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే అక్కడ ఏం రాయించాడో చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అనగా, అంటే స్తుతి యాగం అంటే ఏదో అనుకోకండి. ఆ స్తుతి యాగం ఏది అంటే ఏం కీర్తన? ఏమి వాక్యం మీద పెట్టండి. మీరు మధ్యలో లేచిపోవడం ఏమంటున్నాడా? దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము
అర్పించుదము, అంటే స్తుతి యాగము చేయుదము. ఆయన అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. జిహ్వాఫలం అంటే ఏంది? జిహ్వాఫలం అంటే ఏమండి? మన నాలుకతో దేవుని పాటలను పాడడమే. నువ్వు దేవుని సన్నిధికి వచ్చామంటే ఖచ్చితంగా ఈ అర్పణ అర్పించే పోవాలా పోకూడదా? నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు? ఊగులాడుకుంటా పోవడం, మళ్ళీ ఊగులాడుకుంటా పోవడమా? దేవుని సన్నిధికి వచ్చావు అంటే దేవుని సన్నిధిలో నువ్వు అర్పించవలసిన బలులు ఉన్నాయనే లేవనే? ఏమంటున్నాడా? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అంటే దేవుని సన్నిధిలో ఆరాధనలో ఏముంటాయి? స్తుతియాగం ఉంటుందే ఉండదా? జిహ్వాఫలం ఉంటుందే ఉండదా? మరి ఈరోజు ఎంతమంది ఆ జిహ్వాఫలాన్ని అర్పించడానికి త్వరగా వచ్చి పాటలు పాడుతున్నారు? మూగోళ్ళా? యాగం చేయాలా లేదా? చెయ్యాలి ప్రేమైన వాళ్ళరా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే అన్ని యాగాలు నువ్వు చేసే పోవాలి. హైందవులు వాళ్ళు యాగము కంప్లీట్ అయినంత వరకు అన్ని హోమాలు చేసుకుంటే పోతాడా పోరా? మరి నువ్వు దేవుని సన్నిధికి ఏ విధంగా వస్తున్నావు? అన్ని యాగాలను అన్ని దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధమైన బలులన్నీ నువ్వు ఇచ్చే పోవాలి. ఏది ఇవ్వకోకుండా, నువ్వు ఏది చేయకోకుండా వెళ్ళిపోతే నీ ఆరాధన వచ్చి కూడా నువ్వు ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఉంటుందే ఉండదా? ఉండదు ప్రేమైన వాళ్ళరా. కనుక మనం దేవుని సన్నిధికి వచ్చాము అంటే జిహ్వ ఫలాన్ని, ఆయన పాటలను స్తుతించాలి, గణపరచాలి. ఈ యాగాన్ని చేసి నువ్వు వెళ్ళిపోవాలి. ఈరోజు చాలామంది ఈ యాగం చేయడములో వెనకబడి ఉంటున్నారు. పాటలు నేర్చుకోండి. ఏమండి? ఎన్నో పాటలను కష్టపడి ఆయన ప్రిపేర్ చేశాడు, బుక్కులు ఇచ్చాడు. అన్ని పాటలను ఒకసారి ఇక్కడికి వచ్చి పాడే ముందు ఏం చేయాలంటే ప్రిపరేషన్ అయ్యి రావాలి. అలాగా ప్రిపరేషన్ అయ్యి చక్కగా దేవునికి ఆయా స్తుతి యాగం అనే బలిని నువ్వు నీ జిహ్వ ఫలముతో అర్పించాలి. అలాగా అర్పిస్తేనే దేవుడు ఎంతో ఆనంద పడతాడు. ఏమండి? ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు. ఏమండి? దేవుని వాక్యము ఏ విధంగా చెప్పిందో అది మనము చేయడానికి ప్రయత్నము చేయాలి. ఓకేనా? ఇది ఇక మూడో యాగము ఏంది? ఆత్మ సంబంధమైన బలులలో క్రైస్తవులంగా మనం అర్పించవలసింది ఏంది అంటే మూడవది సజీవ యాగముగా. సజీవ యాగముగా దేవునికి ఏది అర్పణ ఇవ్వాలి? ఏది? సజీవ యాగముగా అర్పణ దేవునికి ఏమి ఇవ్వాలి అంటే మనము ధరించిన ఈ శరీరము. కోరుకున్నాడా కోరుకోలేదా? ఏమండి? అంటే ఈరోజు దేవునికి అర్పణగా మనము ఇవ్వవలసింది ఏంది అంటే మన దేహాన్ని ఆయన కొరకు, ఆయన పనుల కొరకు, ఆయన కార్యక్రమాల కొరకు మనం ఏం చేయాలి అంటే సజీవ యాగంగా సమర్పించడానికి మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగా సిద్ధపడతానని మాట ఇచ్చే కదా నువ్వు బాప్తీసం తీసుకునేది. మనం అందరం ఏమండి? బాప్తీసం తీసుకునే ముందు మనం దేవుని అందరికీ ఏం మాట ఇస్తాం? దేవా, ఈ రోజు నుంచి నేను నీ కొరకు బ్రతుకుతాను, నీ పనులలో నీ కార్యక్రమాలలో నేను ఉంటాను అనే మాట కదా ఇచ్చేది. అంటే ఆ రోజు నుంచి మనం మరణించినంత వరకు ఈ దేహాన్ని దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు ఏం చేయాలి? సజీవ యాగముగా ఆయన పనుల
కొరకు మనము వినియోగించాలి. అందుకనే పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్తగా శుద్ధమైన యథార్థమైన హృదయముతో కల్మషము లేని మంచి మనస్సాక్షితో మనము ఈ వాక్యాలను ఆలోచించాలి. ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. యాగం అంటే దేనికి ఉపయోగిస్తాం? బలులే కాదా? బలులే. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎలాంటి సేవ యుక్తమైనది? అలాగొచ్చి అలాగ పోవడం కాదు. ఏమండి? అలా కనబడి అలాగ పోతే నీ దేహాన్ని ఆయనకు సజీవ యాగంగా ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఏం పలకరేంటి? ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఏం చేయాలి? నువ్వు ఇచ్చావు అంటే సజీవ యాగముగా నీ దేహముతో ఏం చెయ్యాలి అంటే, ఏమండి, ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ దేవుని పనుల కొరకు ఖర్చు చెయ్యాలి. అవునంటారా కాదంటారా? యాగంగా చేయడం అంటే అంతే కదండి. ఎప్పుడు ఆయన పనుల కొరకు యాగంగా చేయాలి ఈ దేహాన్ని? ఆయన పనుల కొరకు ఎప్పుడు యాగంగా మనం చేయాలి? ఎప్పుడు చేయాలి చెప్పండి? దేవుని ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని అంటున్నాడు. అంటే ఎప్పుడు ఆయనకు మన శరీరాలను సజీవంగా యాగంగా ఆయనకు సమర్పించాలి? అర్థం కాలే? అంటే ఆయన పనులు, ఆయన కార్యక్రమాలలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ఏం చేయాలి? వచ్చి మన శరీరాలను సజీవంగా యాగముగా ఆయన పనుల కొరకు మనం ఏం చేయాలి? వినియోగించాలి. ఈరోజు మన కోసం, మన కుటుంబం కోసం, మన భార్య కోసం, మన పిల్లల కోసం ఎంతగా ఈ దేహాలను మనము అరగదీసుకుంటున్నాం? అరగదీసుకోలేదా? ఏమండి? ఒక్కొక్కరు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది కూలి పనులు చేసుకుంటున్నారు, కొంతమంది ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొందరు సిస్టమ్ మీద చేసుకునే వాళ్ళు ఉన్నారు, నానా రకాలుగా ఉంటున్నారు. అంటే ఇవన్నీ పనులన్నీ చేసుకుంటూ మన దేహాన్ని ఏం చేస్తాం? యాగం అంటే ఏంది? కాలిపోవడం, అంతే కదా? యాగం అంటే కాలిపోవడం. అంటే ఏం చేస్తున్నాం? ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలను ఈ దేహాన్ని మన కోసం, మన పిల్లల కోసం, మన భార్య కోసం వాడుతున్నాం. ఓకే, అది సెకండ్ బాధ్యత. మొదటి బాధ్యతగా మనం ఏం చేయాలి? ఏమండి? ఏ దేహాన్ని అయితే కుటుంబం కోసం, భార్య కోసం, పిల్లల కోసం మనము వాడుతున్నామో దానికంటే ముందు ప్రాధాన్యత ఏమండి? ఈ దేహాన్ని ఇచ్చిన దేవుని కొరకు ఆయన పనులలో కూడా అదే విధంగా ఈ దేహాన్ని మనం అరగదీసే వారముగా ఉండాలి. ఉండాలనా ఉండకూడదా? ఏమండి?
మరి ఈరోజు మనం ఆలోచించుకుంటే ఎక్కువగా దేవుని పనుల కోసం, దేవుని కార్యక్రమాల కోసం మనం ఈ దేహాన్ని ఎక్కువగా లేదు కానీ మన సొంత పనుల కోసం ఎక్కువగా మనము వినియోగించుకుంటున్నాము. అవునంటారా కాదంటారా? మనకిచ్చిన ఈ 60 సంవత్సరాల జీవిత కాలములో మనం అన్ని లెక్కలు కట్టుకుంటే ఎక్కువగా దేనికోసం ఈ దేహాన్ని మనం వినియోగించాము అనేది మనం లెక్కలు వేసుకుంటే మన అవసరాల కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకున్నామే తప్ప దేవుని కార్యక్రమాలలో ఉపయోగించడం చాలా తక్కువ. అవునంటారా కాదంటారా? బాగా ఆలోచించండి. దేవుని పనులు ఎక్కువగా ఉంటాయా, మన పనులు ఎక్కువగా ఉంటాయా? ఏ పనులు ఎక్కువ ఉంటాయి? ఏమండి? మన పనులే మనకు ఎక్కువగా ఉంటాయి. మరి ఎప్పుడో చేసే పనులలోనైనా, దేవుని పనులనైనా అందరూ మీద వేసుకొని దేవుడిచ్చిన ఈ దేహాలతో ఆయన పనుల కోసం సజీవంగా ఆయనకు యాగం అర్పించాలని అర్పించకూడదా? ఏమండి? మరి ఈరోజు ఇంత సత్యాన్ని తెలుసుకున్న మనం ఎంతవరకు ఈ దేహాన్ని ఆయన పనులలో వినియోగిస్తున్నాము? అరగదీస్తున్నామా? ప్రయాసపడుతున్నామా? ఏమండి? ఒక్కసారి మనకు మనముగా ఆలోచించుకుందాం. ఏమండి? ఆలోచించుకొని నేను ఎంతవరకు ప్రభువు పని కోసం ప్రయాస పడుతున్నాను, బాధపడుతున్నాను, ప్రయాసతో అలమటిస్తూ పోతున్నాను అనేది ఎంతమంది చెప్పగలం చెప్పండి ఈరోజు? ఆలోచించండి. కనుక ఖచ్చితంగా మనము ఏమండి దేవుని పని అనగానే అక్కడ వచ్చి ఆ రోజు మన దేహాన్ని దేవుని పని కోసం సజీవ యాగంగా వాడాలి. రేపు 29 వస్తుంది. ఏమండి? ఆ పనిని చేయడం కోసం ఎన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాం, ఎన్ని రోజుల నుంచి ప్రణాళికలు వేసుకుంటున్నాం, ఎన్ని రోజుల నుంచి ఏ విధంగా చేయాలి, ఎలాగ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటున్నాము అంటే ఇదంతా ఏమైపోతుంది? మన దేహం యాగమై పోవాలి. అంతే కదా? దేవుని పరిచర్యలో, దేవుని కార్యక్రమాలలో నువ్వేమైపోవాలి అంటే యాగమై పోవాలి. అది ఒకరిద్దరు కాదు. ఏమండి? సంఘములో ఎన్ని అవయవాలుగా మనం అందరం ఉన్నాము, అందరూ కూడా ఏమైపోవాలి? యాగమైపోవాలి. అలాగ యాగమైపోతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి బాధ, కష్టము, ప్రయాస అనేది ఏ ఒక్కటి ఉండవు. ఉంటాయా? మరి ఈరోజు మనకు అర్థమైందా? అర్థం కావాలి. అలాగ అర్థమైతే ఈరోజు ప్రేమైన దేవుని వల్లరా మనం బాధపడం, కృంగిపోం. ఎవరి మీదనో బాధపడుతూ కృంగిపోవలసిన అవసరత నీకు లేదు. నీ బాధ్యత ఎంతగా దేవుడు నీకు ఇచ్చినా నీ దేహాన్ని ఆయన కొరకు సజీవ యాగంగా సమర్పించు. మనుషులను చూడాకు, సంస్థలను చూడాకు. నువ్వు ఎవరిని చూడాలి? వాక్యాన్ని చూడు, వాక్యమైన యేసుక్రీస్తును చూడే తప్ప మనుషుల వైపు నువ్వు చూసావనుకో అట్టర్ ఫ్లాప్ అయిపోతాం మనం. కాబట్టి ఏం చేయమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యమును బట్టి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏమంటున్నాడు? పౌలు గారు రోమా సంఘాన్ని ఏం చేశాడంట?
బతిమాలుతున్నాడు. అంటే బతిమాలవలసిన అవకాశము సేవకుడిగా ఎందుకు వచ్చింది సంఘానికి? ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది అంటే అలాగైనా తెలుసుకొని ఏమండి పనిలో ఉంటారని. అవునా? వాక్యం విని ఆయన ఇప్పుడు ఏమైంది, బయటికి పోయి ఫోన్లో మాట్లాడుతుంది. ఇదేనా సజీవ యాగంగా? ఇదేనా మన మన ఆలోచన? ఆలోచించండి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే అన్నీ ఏం చేయాలి? పక్కన పెట్టేసి వాక్యం మీద మనము పెట్టాలి. ఏమండి? మళ్ళీ ఫోన్లు వచ్చి మళ్ళీ బయటికి పోవడం, మాట్లాడుకోవడం, ఇది ఏమి యాగం ఇది? అవునా? కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఈరోజు దేవుని సన్నిధి విలువ మన వాళ్ళకు ఏమీ అర్థము కావడంలే. అవునా? ఏమ్మా అయిపోయిందా? ఎవరు కానీ మధ్యలో వాక్యము చెబుతున్నప్పుడు సెల్ వచ్చిందని ఎమర్జెన్సీ అయ్యే తప్ప అట పోవాక, అది అలవాటు చేసుకోవాకండి. ఇంకోటి ఏంది, ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు, విజ్ఞాపన ప్రార్థన, తిరగడము చేయడము, ఈ సిస్టమ్స్ పెట్టుకోవడం. అవునా? ప్రార్థన అయిపోయినాకనే మీరు పెట్టుకోండి. ప్రార్థనలో మనము దేవునితో మాట్లాడుతున్నాం. మనం ఆ ప్రార్థనలో మనము గడపాలే తప్ప ఇంకా ఏవి కూడా చేయకూడదు. ఏమండి? ఇవి మనం నేర్చుకోవాలి. చాలా వెనకబడి ఉన్నాం మనం. కాబట్టి ఏమంటున్నాడు? సజీవ యాగముగా మన దేహాన్ని దేవుని పనికి, దేవుని పనుల కోసం అర్పించాలి. ఈ దేహము దేవునిది అయినప్పుడు ఏమండి, ఈ దేహముతో పాపం చెయ్యాలన్నప్పుడు కూడా మనం ఏమైపోతాము? భయపడతామా? భయపడమా? బాగా ఆలోచించండి కొంచెం దీర్ఘంగా. ఈ దేహము దేవునిది. ఈ దేహములో ఉన్న అవయవాలు దేవుని పనుల కోసం, దేవుని కార్యక్రమాల కోసం, నేను ఆయన కోసం యాగం చేశాను అని అన్నప్పుడు ఏమండి, ఇక మిగతా దాంట్ల కోసం మనం వాడం. ఇది అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఇప్పుడు దేవుని కొరకు అది ఒక పొట్టేలు కానీ మేక కానీ మన వాళ్ళు ఏమంటారు? దాన్ని ఏమంటారు? ఇది దేవునికి దేవునికి మొక్కుబడినాము, ముక్కుబడికి దీన్ని చెందించాలి అంటాం. అంటే అది ఏదిగా దేవునికే చెల్లించాలి తప్ప మరి ఏదికి చెల్లించకూడదు. అలాగే మన దేహం కూడా సజీవ యాగంగా ఆయన పనుల కోసం మనము అర్పించినప్పుడు, అనుకున్నప్పుడు ఏమండి, లోకములో ఎలాంటి తప్పులు చేయడానికి కూడా మనకు ధైర్యము చాలదు. అందుకనే ఒక మంచి మాట ఈ సంఘానికి, ఈ రోమా సంఘానికి, ఈ రోమియులకే పౌలు గారు వ్రాస్తూ ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. దానికంటే ముందు పాత నిబంధనలో జరిగిన ఇన్సిడెంటు యేషబు గారు ఏమండి, పోతిఫరు భార్య ఆయనతో పాపం చేయమని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? తన దేహాన్నితో పాపం చేశాడా? చేయలేదా? చేయకోకుండా పారిపోయాడా? ఏం చేశాడు? పారిపోయాడే తప్ప దేహముతో పాపము చేయలేదు. ఎందుకు చేయలేదంటారు? ఎందుకు చేయలేదంటారు?
ఎందుకు చెయ్యలేదో ఇప్పుడు ఈ వచనాన్ని చదవండి. ఆయనకు అప్పటికి ధర్మశాస్త్రం అంత జ్ఞానం అంత భయం ఉన్నప్పుడు, ఇక రాను రాను సర్వసత్యం మనకు అయిపోతున్నప్పుడు పౌలు గారు ఈ రోమీలకు రాస్తూ ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. 6వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనములో ఏమంటున్నాడు? మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఎందుకు దుర్నీతికి సాధనములుగా అప్పగింపకుడి అంటున్నాడంటే, ఈ దేహాన్ని సజీవ యాగంగా ఎవరికి ఇచ్చావు? దేవునికి ఇచ్చేటప్పుడు దేవుని కార్యక్రమాలకే నువ్వు వినియోగించాలే తప్ప దుర్నీతి కార్యక్రమాలకు నువ్వు ఉపయోగించకూడదు. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుడి. ఏమండి, మన అవయవాలను ఎప్పుడైతే దేవునికి పనులకు నీతి సాధనములుగా అప్పగించామో అప్పుడు దుర్నీతికి ఏమండి సాధనాలుగా ఉపయోగించాలంటే మనకు ఏం కావాలి? మన ఒళ్ళులో ఏం రావాలి? భయం రావాలి. ఆ భయం వచ్చిందంటే ఏమండి నువ్వు ఎలాంటి దుర్నీతికి సాధనాలుగా ఏమండి ఏ అవయవాన్ని కూడా నువ్వు వాడవు. మరి ఈరోజు అంతగా మనము ఉండాలి అంటే ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ దేహాన్ని మనము దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. ఏమండి నీతి సాధనాలుగా చేయాలి. ఏమండి అలాగ చేస్తేనే నిజంగా ఆయన కార్యక్రమాలలో ఆయన పనులలో మనము నీతి సాధనాలుగా ఏమండి మనం ఉపయోగించుకుంటే ఏమండి మనం ఈ భూమి మీద కొంచెమన్నా భక్తిగా భయముగా ఏమండి బ్రతకడానికి అవకాశం ఉంటుందంటారా ఉండదంటారా? ఉంటుంది. అలాగా ఉండడానికి ఏమండి ఏం చేశారు అంటే పౌలు గారు ఏం చేశాడు? తన దేహాన్ని ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? ఈ మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఏమంటున్నాడు? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అని అంటున్నాడండి. ఈ మాటను కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే ఏం చేయాలో తెలుసా? ముందు మనం ఏమంటున్నాడా? ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అంటే ఈ వాక్యాన్ని నేను ఉపయోగించుకుంటే నేను భ్రష్టునై పోకోకుండానట్లు ఈ దేహాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? నలగొట్టాలి. దేనికి అంటే సుత్తె తీసుకొని నలగొట్టుకోవడం అనే శరీరాన్ని నలగొట్టడం అంటే ఎలాగ నలగొట్టాడాలి? ఏం పలకరేంటి? ఎలాగ నలగొట్టాలి? దేవుని వాక్యంలో ఎలాగ నలగొడతారు? ఎప్పుడు నలిగిపోతుంది? ఇప్పుడు 8 గంటల నుండి 9 గంటల వరకు ఏమైపోతుంది? నా దేహం ఏమైపోతుంది? ఇడా నలిగిపోతుంది. నిలబడుకొని చెప్తున్నాను, మీరు చక్కగా కూర్చున్నారు, అవునా?
అంటే ఏమైపోతుందంటే నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. అంటే కేవలం వాక్యం చెప్పడం విషయంలోనే కాదు, ఏమండి, దేవుని పనులలో కూడా ఈ దేహాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. ఏం నలగొడతానని చెప్పండి? అదేం నలగొట్టలే మనం. ఏమండి, నలగొట్టుకోకుండా మాటలు చెప్తాం. మాటలు చెప్పడం కాదు, ఇలా కావాల్సింది ఏం చేయాలి? నలగొట్టాలి. ముందు నలగొట్టి తర్వాత నువ్వు మాట్లాడాలే తప్ప నలగొట్టకోకుండా మాటలు చెప్పడానికి కాదు నువ్వు వచ్చింది ఇక్కడికి. ఏం చేయమంటున్నాడు? ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడే. అంటే మనలో ఎవరం కూడా భ్రష్టులం కాకోకుండా ఉండాలి అంటే ఇతరులను భ్రష్టులని ఎంచడం కాదు. ఏం చేయాలి? ముందు నువ్వు చూసుకోవాలా, నేను చూసుకోవాలా, నేను ఎంతవరకు పని చేస్తున్నాను, ఎంతవరకు నలగొట్టుకుంటున్నాను. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకోవాలి. అలాగ నలగొట్టి లోబరుచుకుంటేనే ఈ దేహం మాట అనేది, లేకుంటే ఏమైపోతుంది? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటా చేసుకుంటా పోతుంది. అవునా? అలాగా ఈరోజు సంఘములో నలిగిపోతూ ఉంటే ఏమండి, అప్పుడు నీకు బాధ తెలుస్తుందే తప్ప వచ్చి చక్కగా కుర్చీలో కూర్చొని ఏమండి వెళ్ళిపోతూ ఉంటే ఏమి నీకు ఎలాగ నలిగిపోతున్నారనేది విషయము తెలియదు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, లోకములో మన పనుల కోసం, మన కార్యక్రమాల కోసం ఎంతగా నలగొట్టుకుంటూ అలసిపోతున్నామో అలాగే దేవుని పని ఉన్నప్పుడైనా ఈ దేహాన్ని దేవుని పనుల కొరకు మనము వాడాలి. వాడాలన్నా వాడకూడదా? ఏమండి, రేపు పాంప్లెట్లు పంచడములో చేయడములో రేపు ఏమండి ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులలో నీకు పని అనగానే చెప్పడం అవసరం లేదు, నువ్వే వచ్చి వాలిపోవాలి. ఈడ ఏం చెప్పాలా? నువ్వు అది చేయి, ఇది చేయి, ఆడుండు, ఈడుండు అంటే ఏ దేహం ఎవరి కోసం? అంటే నువ్వు నలిగిపోవాలంటే పని అయిపోయిన ప్రారంభించిన దగ్గర నుంచి ముగించినంత వరకు ఆ పని కోసం నీ దేహాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. అలాగ నలగొడుతూ ఉంటే ఏమైపోతుంది అంటే దేవుడు నీ అర్పణను తీసుకుంటాడు. ఇది 3వ అర్పణ. ఇక 4వ అర్పణ ఇది చెప్పి ముగిస్తానండి. ఏమండి, ఇది చాలా అవసరమైనది, కానీ ఇది చాలా తారుమారు అయిపోయింది. ఇప్పుడు ఎలాగ తారుమారు అయిపోయింది అనేది మనము లేఖనానుసారంగా ఆలోచిస్తే అదే ఉపకార ధర్మము చేయుట. అంటే ఉపకార ధర్మము చేయుట కూడా యాగమేనా, బలేనా? ఉపకార ధర్మం అంటే ఏంది? ఉపకార ధర్మము అంటే ఏంటి? ఉపకార ధర్మం అంటే ఏంది? ఉపకార ధర్మం అంటే ఇతరులకు సహాయము చేయడం, మేలు చేయడం. అది ఏ రూపంలోనైనా, నువ్వేం చేయాలి? ఈ యాగం అనేది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబాలన్నిటిలో ఒకరికొకరం ఏ యాగం చేసుకోవాలి అంటే ఉపకార ధర్మము చేయాలి. మరి ఇది యాగమేనా? యాగమో కాదో నేను చెప్పడం కంటే బైబిల్లో దేవుడే రాయించిన మాటను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనములో ఏమంటున్నాడు? అందరు తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు
దేవునికి ఇష్టమైనవి అన్నాడండి. ఏమంటున్నాడు? ఈడ రెండు వచ్చాయి. ఏంటేంటి? ఏ అంట? దేవునికి ఇష్టమైనవి ఉపకారమును ధర్మమును. రెండు వచ్చాయి. ఉపకారమును ధర్మమును ఏం చేయమంటున్నాడు? చేయ మరచిపోకుడి అన్నాం. ఈరోజు చేస్తాన్నామా మరిచిపోయామా? అదే నా కూర్చోవడం నువ్వే వాక్యం ఎలా వినాలని ఇప్పుడు వినలే నువ్వు వాక్యం. కాళ్ళు ఉంపుకుంటా కూర్చోవడం ఏంది అది? ఏమంటున్నాడా? ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడండి. అంటే ఇది ఎవరి మధ్యలో చేయాలి? ఎవరికి చేయమని రచయిత చెప్తున్నాడు? ఏమండి? లోకస్తులకా సంఘస్థులకా? ఏం చేయమంటున్నాడు? ఉపకారమును ధర్మమును చేయాలి. మన శక్తి కొలది మనకు ఉన్న దానిలో మనం ఏం చేయాలంటే ఈ రెండు కార్యక్రమాలను దేవుని నమ్మిన వారంగా మనము చేయాలి, మర్చిపోకుండా. నీ దగ్గర 20 రూపాయలు ఉంటే 5 రూపాయలన్నా నీ పొరుగు వాళ్ళకి ఏం చేయాలి? ఉపకారము ధర్మాన్ని చేయాలి. అలాగ చేయకోకుండా ఏం చేయాలి? నువ్వేమని చేయమంటున్నాడు? మరిచిపోకుడి అని అంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, అలాగా ప్రారంభ శతాబ్దములో మొదటి శతాబ్దములో ప్రారంభ సంఘాలలో అలాగ చేయబట్టే ఏమండి ఈరోజు క్రైస్తవ్యము నిలబడిందంటే ఆ రోజు వాళ్ళు ఇలాంటి యాగాలు చేయడం బట్టే. ఉంటారా కాదంటారా? సంఘము నుంచి ఒక ప్రకటన రాగానే ఏం చేశారు సంఘ సభ్యులందరూ అంటే ఆ ఉపకార ధర్మాన్ని చేయడానికి అందరూ ముందుకు వచ్చారు అంటే సంఘం నుండి వచ్చిన ఆ ప్రకటనను ఏం చేశారంటే వాళ్ళు విధేయత చూపారు. అనట కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ నుండి మనకు వచ్చింది అనుకోని, మన చంద్రబాబు నాయుడు నుంచి ఆయన ఒక ఆర్డర్ వస్తే ప్రభుత్వం అంతా ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఏం చేయాలి? చేయాలా వద్దా? చేయాలి. ఏమండి? అలాగే సంఘ సభ్యుడిగా సంఘములోను ఉన్నప్పుడు సంఘము నుంచి ఒక ప్రకటన వస్తే ఆ ప్రకటనకు మనం అందరం ఏం చేయాలి? సహకరించాలి. అలాగ సహకరించలేదు అంటే నువ్వేం చేశావు? ధర్మాన్ని ఉపకారాన్ని చేయడం మరిచిపోయావు అని అర్థం. ఏమండి? కానీ ప్రారంభ సంఘములో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనం తీయండి, అందరు తీయండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనములో దేవుడు వ్రాయిస్తున్న మాటను ఒక్కసారి దీర్ఘంగా ఆలోచనతో మనము చదివినట్లయితే ఏమంటున్నాడు? ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.
సంభవించింది. ఏమొస్తుందట? కరువు. కరువు వస్తే ఏమైపోతుంది? ఇబ్బంది కాదా? ఇప్పుడు ఒక కరువు వచ్చిందట. ఏంది దానికి పేరు ఏం పెట్టారు? ఏదో లెనినోవనా, ఎల్వినో. అంటే వర్షాలు, ఇప్పుడు ఆగస్టు వచ్చినా కూడా వర్షాలు లేవు. ప్రభుత్వం ఏమంటుందంటే నీటిని పొదుపుగా వాడుకోండి, నీళ్లను వేస్టుగా చేయకండి. ఎందుకంటే ఒక భయంకరమైన కరువు మనకు రాబోతుంది. ఇలాగా ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఏమైపోయింది సంఘం? అప్పుడు శిష్యులలో, ఆ పదం చూడండి ఏమన్నాడు? అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. ఎవరు నిశ్చయించుకున్నారట? ఎవరు నిశ్చయించుకుంది? అప్పుడు శిష్యులలో ప్రతి వాడు అన్నాడా? కొందరే అన్నాడా? అంటే ఇప్పుడు సంఘములో ఒకరికి అనారోగ్యం వచ్చినప్పుడు ఏమండి, ఆ అనారోగ్యం వచ్చిన వ్యక్తికి ఉపకారం చెయ్యాలన్నప్పుడు సంఘంలో ఉన్న వారందరూ ఏం చేయాలి? ఈ మాటను బట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా ఉపకార ధర్మాన్ని చేయాలి. చేయాలా చేయకూడదా? చేయాలి. ఏమండి, మరి అదేవిధంగా మరి రాజేష్ విషయంలో సహాయము చేశాం. సుమారు 44,000 రూపాయలను సహాయం చేశాం. మొదటిసారి అడిగినప్పుడు ఇచ్చారు, మళ్ళీ రెండోసారి అడిగినప్పుడు ఇచ్చారు. ఏమండి, అంటే ఇలాగ చేయడం బట్టి ఒక కుటుంబానికి మరో కుటుంబం ఏమైపోతుంది? ఆదరణ వచ్చాదా రాదా? ఒకటి ఈడ ధన సహాయమే కాదు, ధన సహాయం చేసి ఇంకోటి ఏం చేయాలి? ఏం చేయాలి? ఏమండి, పరామర్శించడం కానీ చేయడం కానీ. వెళ్ళాలా వెళ్ళకూడదా? కుటుంబ సభ్యుడు అన్నప్పుడు ఎవరో కొందరు వెళ్ళడం కాదు, అందరూ ఆ బాధ్యతను తీసుకోవాలా తీసుకోకూడదా? ఏమండి, అలాగ తీసుకున్నారనుకోండి. ఈరోజు ఒక ఉదాహరణ, ఆమె లక్ష్మీదేవి, ఆమె వాళ్ళ కూతురు పట్టించుకోలే, తర్వాత వాళ్ళ వాళ్ళు ఎవరు పట్టించుకున్నప్పుడు ఏమండి మన వాళ్ళే సంఘస్థుల్లే వెళ్ళి ఆ రోజు ఆమె చేసుకొని వెళ్ళి తిరుపతిలో జాయిన్ చేసి చాలా ప్రయాసపడ్డారు. అలాగ ప్రయాసడం బట్టి ఆమె చూడబట్టి ఈరోజు ఏమైపోయింది? దేవుని కొరకు ఎంతగా ఉపయోగపడుతుంది, ఎంతగా అన్యురాలైనప్పటికీ ఈరోజు దేవుని నమ్మి దేవుని కొరకు బ్రతుకుతుందా బ్రతకలేదా? దేనిని బట్టి? అది మనము చేసిన ఉపకార ధర్మాన్ని బట్టి అంటారా కాదంటారా? మరి ఈరోజు అలాంటి ఉపకార ధర్మాన్ని ఒకరు ఇద్దరు చేయాలన్నా, సంఘంలో ఉన్న వారందరూ చేయాలన్నా? చేయాలి కదా. మరి ఎంతవరకు చేయగలుగుతున్నాం? రేపు అదే పరిస్థితి నాకు వచ్చింది అనుకోండి, మీలో ఎవరికి వచ్చింది అనుకోండి, ఏమండి మన బంధువులు వాళ్ళు అందావు రారు. అదే అందరము వారి కోసము ప్రయాసపడితే అందరూ చేర్చుకొని వాళ్ళ బాగోగులను మనం చూసుకుంటే ఏమండి వాళ్ళు దేవునిలో నడుస్తారు. ఏమండి దీన్ని విడిచిపెట్టి పోరు. ఇది ఎవరు తీసుకోవాలి? ఒకరో ఇద్దరో కాదు, అందరూ కేర్ తీసుకోవాలి.
అలాగ తీసుకుంటే ఏ సహోదరుని కూడా నువ్వు పోగొట్టుకోవు. ఏమంటే మన కుటుంబంలోనికి వస్తే మనం ఎంతగా అల్లాడిపోతాం, ఎంతగా చేసుకుంటాం. మరి అలాంటి మనసు ఈడ కూడా మనందరిలో ఉండాలి. అందుకే ఇంకో మాట చూస్తారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఈరోజు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనము మనసులో పెట్టుకొని సంఘములో ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి కనీసం ఒకటో రెండన్న చేయడానికన్నా మనము క్రియల రూపంలో చూపించాలి, మాటల రూపంలో కాదు, క్రియల రూపంలో అందరము చూపించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో ఏమంటున్నారు చూడండి, అందరు తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, ఏమంటున్నాడా, తీయండి అంతా చదవండి పూర్తిగా. మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఎవరి ఎడల చేయాలి? రాజేష్ ఒక్కని విషయంలో కాదు, అందరి విషయములలో మనము చేయాలి. అది సంఘ సభ్యం, కుటుంబం అని. కుటుంబం అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు. కుటుంబం అంటే అన్ని విధాలుగా ఆలోచించాలి. ఒకరి గురించే కాదు, అందరికి వచ్చినప్పుడు ఒకరి గురించి ఏ విధంగా నువ్వు ఆసక్తిగా ఉంటున్నావో మిగతా వాళ్ళందరినీ కూడా అదే ఆసక్తి చూపించాలి. వాళ్ళ బాగోగులను సాధ్యమైనంత వరకు నువ్వు తెలుసుకోవాలి, చెయ్యాలి. ఈ విశ్వాస గృహానికి ఎన్నో కుటుంబాలు రావడంలే. మరి ఆ విశ్వాస కుటుంబాలను గురించి ఏం చింత ఉంది చెప్పండి? ఎంతమందికి చింత ఉంది? ఏమంటున్నాడా? కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, కొందరి ఎడలే కాదు, ఆ అందరి ఎడల ఎవరు వాళ్ళు? విశేషం, ఆ పదం చూడండి ఏమంటున్నాడు, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాళ్ళ ఎడల మేలు చేదము. విశేషంగా ఎవరికి చేయాలి అంటే విశ్వాస గృహమునకు. ఇదే గృహం, విశ్వాసందే అవిశ్వాసందే? విశ్వాస గృహమునకు. మరి ఎంతవరకు వీళ్ళు వచ్చన్నారు, రాలేదు, ఎందుకు రాలేదు అని పోయి ఇంటికాడ పోయి అడిగినావా? చేయగలుగుతున్నావా? అవిశ్వాస గృహంలో నీ వాళ్ళల్లో వస్తే అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నప్పుడు దాంట్లో 10% చేసే 1% అనేది చేయకపోతే ఎట్లాగా? మళ్ళీ అన్నీ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతుంటాం. మాట్లాడడం కాదు. ఏమంటున్నాడు ఈడ వాక్యం? ఏమండి, సేవ పరిచర్య. ఇప్పుడు ఇంకొక మాట చూపించాను మీకు. సంఘములో ఏ విధంగా నువ్వు పరిచర్య జరిగించాలి? నువ్వు అవయవానిగా కాదా? ఒక అవయవం బాధపడుతుంది, మిగతా అవయవాలు కూడా ఏం చేయాలి? ఆ అవయవం కోసం నువ్వు ఏం చేయాలి? బాధపడాలి, పరామర్శించాలి, నువ్వు వెళ్ళి చేయాలి. ఏమంటున్నాడు? ఏమంటే విశ్వాస గృహమునకు చేరిన వారిలా మేలు చేయుదము. అలాగ చేస్తే ఇలాగ ఊరికే రాదు, ఆత్మలు వచ్చాయా? ఇప్పుడు ఆమె ఊరికే వచ్చిందా? ఎంతోమంది ఖర్చు పెట్టారు, పోయి ఆడ ఉన్నారు, హాస్పిటల్లో ఉండి చూసుకొని చేశారు. కాబట్టి ఈరోజు ఒక అన్య ఆత్మను నువ్వు సంఘములో నిలబెట్టారు. త్యాగం చేశారా లేదా వాళ్ళు? మరి అలాగ త్యాగం చేసి ఒక్కనైనా నిలబెట్టావా నువ్వు? అలాగ నిలబడితేనే, లేకుంటే మన మొహాలే మనమే చూసుకుంటూ ఉంటాం. ఏం చేయమంటున్నాడు? విశ్వాస గృహమునకు చేరిన వాడేలా మేలు చేయుదము. అలాగ చెయ్యాలి అంటే నువ్వు నీ దేహం ఏం కావాలి? సజీవ యాగంగా నీ అన్ని పక్కన పెట్టి నువ్వు చెయ్యాలి తప్ప తూతూ మంత్రంగా చేస్తే నీ కొద్ది నువ్వే ఉంటావు తప్ప దేవుడు అడిగిన నువ్వు నా కోసం ఒక ఆత్మనైనా సంపాదించావంటే మన దగ్గర ఆన్సర్ ఉందా? ఇప్పుడు చూడండి, ఈ మాట చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొంచెం లేట్ ఏమనుకోవద్దు, 12వ అధ్యాయం. సంఘం అంటే ఎవరు ఒక్క బాధ్యత కాదు, అది అన్ని సేవకుడే చూసుకోడు, కిందున్న వాళ్ళు కూడా అన్నీ చూడాలి. పరిచర్య అంటే ఎలాగుందో చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. జాగ్రత్తగా చదవండి అన్నమాట, అందరు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28. ఏమంటున్నాడు? యాడంట? సినిమాల్లో కాదు, షాపింగ్ మాల్లో కాదడా. ఏమంటున్నాడా? దేవుని సంఘములో అని అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని సంఘములో మొదట కొందరు అపోస్తులుగాను. దేవుని సంఘంలో ఎవరుంటారట? కొందరు అపోస్తులు ఉంటారు. అంటే అపోస్తులు చేసే పని అపోస్తులు చేయాలి. అవునంటారా కాదంటారా? ఇది ఇక్కడ చూడండి, అపోస్తులు సంఘములో అపోస్తులు చేసే పని అపోస్తులు చేయాలా, మరొకటి చేయాలనా? అపోస్తులులే చేయాలి. పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను. క్యాడర్స్ ఉన్నాయి సంఘములో. కొందరు ఎవరున్నట? అపోస్తులు ఉన్నారు. అంటే అపోస్తుల పని అపోస్తులది. రెండో క్యాడరు ప్రవక్తలను గాను. పిమ్మట కొందరు బోధకులుగాను. అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను. తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గల వారిగాను. కొందరిని ఉపకారములు చేయు వారిగాను. కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను. కొందరి నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించను. ఎందుకు వీళ్ళను నియమించాడు సంఘములో? చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. ఎందుకు వీళ్ళతో కొంతని అపోస్తులను, ప్రవక్తలను, బోధకులను, అద్భుతాలు చేసేవారిని, ఇంకా ఏమన్నాడు? స్వస్థపరచు వారిని, కొందరిని ఉపకారములు చేయువారిని, కొందరిని ప్రభుత్వములు చేయువారిని. అంటే ఎవరు కేటాయించిన పనులలో వాళ్ళు ఉండాలి. నీకు బోధకుడుగా ఇచ్చాడా? నువ్వేం పని చేయాలి? బోధకుడుగా చేయాలి. ఉపకారములు చేసే వాళ్ళు ఏం చేయాలి? ఉపకారాలు చేయాలి. ఒక్కరే పట్టించుకోడు, మిగతా వాళ్ళు కూడా అన్నిటినీ పట్టించుకోవాలి. అలాగ పట్టించుకొని బాధ్యతతో ఏమి చెయ్యాలే తప్ప ఏమండి ఎటబడితే అట్లాగా చేయకూడదు. కాబట్టి ఎవరున్నారంట అక్కడ? ఉపకారములు చేయువారిగాను. అంటే కొందరు ఉపకారం, ఒక బ్యాచ్ను వాళ్ళను మీరు సంఘములో ఉపకారాలను చేసే బాధ్యత మీకు. మీరు అలాగ చేసుకుంటూ సంఘములో ఒకరినికొకరు ఇబ్బంది పడకోకుండా అన్నిటినీ మీరు చెయ్యండి అని బాధ్యత అందరూ ప్రవర్తించాలే తప్ప ఎవరు కూడా వచ్చి ఖాళీగా వెళ్ళిపోయే ప్రసక్తి ఉండకూడదు. చివరి మాట ఇంకోటి ఏందో తెలుసా? అంటే అందరూ కూడా అందరి పనిని షేర్ చేసుకోవాలి. ఒక్కరే కాదు, వాళ్ళకు దగ్గరుంది కదా వాళ్ళే చూసుకోవాలని కాదు, షేర్ చేసుకోవాలి అందరూ. ఎర్రగుంటలో ఎవరికైనా అయిపోయింది ఎర్రగుంటలో చూడాలని కాదు, వాళ్ళే చూసుకోవాలని కాదు, పోట్లగుత్తిలో ఉన్నారని వాళ్ళే అని కాదు. ఎవరు అతను? ఎవరు? విశ్వాస గృహంకి చేరినవాడా? అవిశ్వాస విశ్వాస? ఈ విశ్వాస గృహంలో ఉన్నవాడే కదా. ఈ విశ్వాస గృహంలో ఉన్నవాడు చూసుకునే బాధ్యత ఈ విశ్వాస గృహంలో చేరిన వారి అందరికీ ఉందా లేదా? అంటే అందరికీ బాధ్యత ఉంది తప్ప ఒకరికి ఇద్దరికే కాదు. ఇప్పుడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో
ఆడ మన మొహాన చెల్లున కొట్టే మాట ఏముంది చూడండి, ఏం చేస్తానో చూడండి. ఆడ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం తీయండి, అందరు తీయండి. ఆ మాట చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తుదకు మీరందరంటే సంఘములో ఉన్న వాళ్ళందరూ, తుదకు మీరందరూ ఏక మనస్కులై, ఎలాగుండాలట? ఏక మనస్కులై. ఇందా మనకు ఏక మనస్కులై ఏం చేయమంటున్నాడు? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ఏం చేయాలి? విశ్వాస గృహంలో ఉన్న వారందరూ ఏం చేయాలట? ఒకరి పట్ల ఒకరు ఏం పలకరండి. ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. నాకు కష్టం వచ్చిందా? మీరందరూ ఏం చేయాలి? ఆ కష్టంలో పాలు పంచుకోవాలి. సుఖం వచ్చిందా? ఆ సుఖములో పాలు పంచుకోవాలి. మరి పాలు పంచుకుంటున్నావా? ఒక విశ్వాస గృహంలో ఒకరి కష్టం వస్తే ఏం చేయాలి? ఒకరా ఇద్దరా పాలు పంచుకోవాల్సింది? అందరా? ఏం రాయబడిందాడా? మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. నేను హాస్పిటల్లో పడినానండి, నా భార్య ఒకటి, నాకు ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు ఎవరు లేరు. అలాగ లేనప్పుడు ఒక్కతే నా భార్య చూసుకుంటుందా? మరి చూసుకోవాలంటే నాకు ఎవరు లేనప్పుడు నాకు ఎవరు సహాయంగా రావాలి? ఏం పలకరండి, ఎవరు రావాలి? సంఘం వాళ్ళగా సపోర్ట్ చేస్తుందా? ఏమండి? ఇప్పుడు కర్నూలులో కొన్ని రోజులు, తిరుపతిలో కొన్ని రోజులు రాజేష్ ఉన్నప్పుడు ఎవరు పోయినా చెప్పండి? ఆ పిల్లోడు గిడెను ఒక్కడే తిరుగుతున్నాడు. కానీ ఒకరోజు నేను పోతాను, ఒకరోజు నువ్వు పో అని ఎవరైనా షిఫ్ట్లు వేసుకొని పోయేవాళ్ళని ఆలోచన వచ్చిందా మనకు? ఏం ఒకరు సుఖ దుఃఖములు ఏం పాలు పంచుకుంటున్నాం మనం? ఇది అందరి బాధ్యత. ఇలాగ చేస్తే ఏ ఒక్కరిని కూడా మనము పోగొట్టుకునేదానికి అవకాశమే ఉండదు. నాకు ఆలోచన వచ్చింది అది. నేను శుక్రవారం అదే బాధ అనిపించింది. అంటే ఎవరు లేనప్పుడు దిక్కు విశ్వాస గృహం చేరినవాడు అందరము ఈరోజు నువ్వు ఒక పనిని వదిలిపెట్టి నువ్వు ఉండువాడా, తర్వాత ఇంకొకడు వెళ్ళి అతని పని వదిలిపెట్టి వాళ్ళు పెడితే ఏమంటే అందరికీ ఏమైనా కష్టం ఏమైనా వస్తుందా? అలాగ ఒకరి సుఖ దుఃఖాలు అలాగ పాలు పంచుకుంటే ఇది అండి మొదటి శతాబ్దంలో వాళ్ళు చేసిన సేవ. ఒక వివాహం జరుగుతున్నా, ఎవరైనా చనిపోయినా మనమందరం ఏం చేయాలి? పోయి అక్కడ వాలిపోయి చేయాలి. నీ కొద్దినుంటే ఇక్కడ మళ్ళీ వచ్చి వాక్యం చెప్పడం కాదు, ఉపకార ధర్మాలు మనము చెయ్యాలి. చూడండి ఏమంటున్నాడా? తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణ చిత్తలను వినయ మనస్కులనై ఉండుడి. ఏమండి? సేవకుడుగా ఎన్ని చూడాలి చెప్పండి? మళ్ళీ మిగతా కొందరిని పరిచారకులుగా, కొన్ని కమిటీ సభ్యులుగా పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? చూసుకోవాలి. అలాగ చూసుకుంటే ఈ విశ్వాస గృహముల నుండి ఏ ఒక్కరు కూడా తప్పిపోరు. ఇది కూడా ఎలాగైతే తెలుసా? అలాంటి పరిస్థితి రాకుండా నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఏం ప్లాను? ఇస్తుంది కదా అని నువ్వు ఏం కష్టపడకోకుండా, నువ్వు ముందు చూపు లేకోకుండా ఆ సంఘం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు సంఘాన్ని అడగడం కాదు.
నీ అంతకు నీవుగా కొంత ఎత్తిపెట్టుకొని తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు సంఘాన్ని అడగాలే తప్ప ప్రతి దాన్ని సంఘం మీద వేయకూడదు. కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఏంటి, భవిష్యత్తులో ఈ విశ్వాస గృహములోనికి చేరిన మనమందరిలో ఏ కుటుంబాన్ని ఎవరిని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు అందరూ పాలు పంచుకోవాలి. ఒకరే కాదు, ఏమండి, అలాగ చేయండి. అలాగ చేస్తే ఈ వాక్యాన్ని మనం నెరవేర్చిన వారముగా అయిపోతాం. ఎవరి కొద్దీ వాళ్ళు ఉంటే ఎందుకు ఈ సంఘం? నాకు వచ్చిన నా కుటుంబం చూసుకోవాలి, మీకు వచ్చిన మీ కుటుంబం చూసుకోవాలంటే ఇంకా ఎందుకు ఈ సహవాసం? కాబట్టి ఏక మనసుకులుగా ఉండండి. జాగ్రత్తగా ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ ఈ ఉపకార ధర్మము యాగములో మనమందరము నీలమై పోవాలి. అలాగైపోతే ప్రేమైన దేవుని వాళ్ళరా ఏ ఒక్కరిని కూడా మనం పోగొట్టుకొనకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏమండి? కాబట్టి మళ్ళీ వెళ్ళి చదువుకొని ఆలోచించి జాగ్రత్తగా నడవడానికి, అందరినీ ఏకం చేయడానికి, ఏమండి, అందరూ పనిలో ఉండడానికి, అందరూ ఒకరినే ఫోకస్ పెట్టకోకుండా అందరూ ఉండడానికి, వీలైతే అందరి ఒకరి యందు ఆసక్తి నువ్వు ఎగరు చూపుతున్నావు, అందరి యందు అదే ఆసక్తిని చూపుతూ ముందుగా ఉపకార ధర్మాన్ని చేసేవారిగా మనమందరం ముందుకు వెళ్ళాలి. అలాగా ఉంటే సంఘం మీద ఎలాంటి రిమార్కు ఉండదు. అలాగ ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ కొందనాలు నాయన. చెప్పబడిన మాటలన్నీ మా బ్రతుకులకు అర్థం చేసుకొని మీ సన్నిధిలో ఎలాంటి ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలనో అలాగ అర్పిస్తూ మీ సన్నిధిలో ఉన్నతంగా ఏక మనస్కులమై కేవలం మాటలను చెప్పే వారముగా ఉండకుండా ఏ మాటలైతే మేము చెబుతున్నామో ఆ మాటలను క్రియల రూపములో కూడా చూపించడానికి మా వంతుగా మేమందరం ప్రయత్నాలను చేసుకుంటూ విశ్వాస గృహానికి చేరిన వారి పట్ల మరీ విశేషముగా వారికి అవసరాలను, ఉపకారాన్ని, ధర్మాన్ని చేస్తూ ఏ ఒక్కరిని పోగొట్టుకొనకుండా, ఏ ఒక్కరికి భారం అనిపించకోకుండా అందరము ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరము పాలు పంచుకుంటూ మిగతా సంఘాలకు మాదిరికరమైన సంఘముగా మరి క్రీస్తు సంఘం ఎర్రగుంట్లా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ అలాంటి ఏక మనస్సును మా అందరికీ అనుగ్రహించుమని ప్రాధేయపడుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచి మాటలు అందించినటువంటి ప్రిన్సిపాల్ గారికి సంఘం తరపున క్రీస్తుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనందరం లేచినట్లయితే సంఘ పరిచయ నిమిత్తం మనందరం కాలం కలవేద్దాం.